నమస్తే. మనం తీసుకునే ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అనే విషయం ఒకటైతే, రెండవది ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి మంచిది, రోగాలు రాకుండా ఉంటాయి అనేది మరొక విషయం. కాంబినేషన్ ఉంటుంది. ఈ రెండు లేదా ఇది కలిపి తీసుకోకూడదు అని, లేదా మటను, చికెను, ఇంకో ఆహార పదార్థం తీసుకున్నప్పుడు దాని కాంబినేషన్లో ఫలానా పెరుగు, పాలు తినకూడదు, తాగకూడదు అని అంటారు. నిజంగా అట్లాంటివి చేయకూడదా? చేస్తే ఆరోగ్యం పైన పడే ప్రభావం ఏమిటి? అది చిన్నపిల్లల విషయం ఎట్టు ఉండాలి, మధ్య వయసులు, పెద్ద వయసు వారు, ఈ 3 తరగతుల వయసు వారు ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంలో ఉన్న భ్రమలు వాస్తవాలు ఏమిటో తెలుసుకుని మన దగ్గర పౌష్టికాహార నిపుణులు ప్రొఫెసరు భాస్కరాచార్యులు గారు మన దగ్గర నుండి వారితో మాట్లాడతారు. సార్ నమస్కారం. ఆహారం విషయంలో ఈ అనుమానాలు, అపోహలు ఎందువల్ల వస్తాయి, ఏమిటి సార్ కారణం? ఆహారం విషయంలో అనుమానాలు, అపోహాలు రావడానికి కారణంగా ఒక రకంగా చెప్పాలంటే, నేను చిన్నప్పటి నుంచి ఒక విషయం చాలామందికి నేర్చుకుంటూ చెప్పేవాడిని, తెలుసుకుంటూ. ఏమిటంటే, భారతదేశంలో అక్షరాస్యత చాలా తక్కువ ఉంది. అక్షరాస్యత పెరగడం నుంచి మనకు జ్ఞానం బాగా వస్తుంది, దేశం బాగుపడుతుంది అనేటువంటి విషయం వచ్చి. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అపోహలు సృష్టించే వాళ్ళందరూ కూడా అక్షరాస్యులే. ఓ రకంగా నిరక్షరాస్యులకు విషయం తెలియక వాడు విషయ జ్ఞానం కొరకు ఎవరినో ఒకరిని అడిగింటాడు, లేదా అవగాహన రాహిత్యంతో అది కరెక్ట్ అనుకొని ఊరుకుని ఉంటాడు. ఆ విషయం అతని వరకే లేదా ఆమె వరకే పరిమితమై ఉంటుంది. కానీ ఈ అక్షరాస్యులు అనేవాళ్ళు ఏం చేశారు, ఇవాళ రేపు విషయాన్ని ఎక్స్పర్ట్స్ దగ్గర కాకుండా వాళ్ళ సొంత వ్యవహారంతో సమాజం లోపల ఒక రకమైనటువంటి ప్రచారం చేసిండ్రు అన్నమాట. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అడాల్ఫ్ హిట్లర్ పేరు చెప్తేనే ప్రపంచం వణికిపోయేది. ఆయన దగ్గర అతి ముఖ్యమైన సన్నిహితులలో గోబెల్స్ అనేవాడు కూడా ఒక్కడు. చాలా ముఖ్యమైన వాడు గోబెల్స్ అనేవాడు. ఆయన గొప్పతనం ఏమిటి అని అంటే, ఒకసారి హిట్లర్కు చెప్తాడు, సమాజంలో ఇప్పుడు నేను ఇంత బాగున్న జర్మన్ కొరకు నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకేంటి అని అంటే, ప్రజలేదో అని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు ప్రజలు దేవుళ్ళు అని, కానీ అట్లా ఏముండదురా బాబు, మనం దలుచుకుంటే వాడిని గొప్పోని చేయొచ్చు, తక్కువని చేయొచ్చు, లేదా విషయాన్ని అవలీలగా మార్చేటువంటి శక్తి ఉంటుంది మనకు అని చెప్తాడు. అది ఎట్లా కుదురుతుంది అని అంటే, టెస్ట్ చేసి చూపిస్తాడు హిట్లర్కి. సమాజం ఏమనుకుంటుందో చెక్ చేసుకో నీ గురించి, హిట్లర్ గురించి అంటే. అప్పుడు హిట్లర్ ఏమనుకుంటాడు, సర్వే చేయిస్తే హిట్లర్ దేవుడు జర్మన్కి అనేటువంటి విషయం వస్తుంది. మళ్ళీ వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సర్వే చేయిస్తే గోబెల్స్ చేసినటువంటి ప్రచారానికి, అమ్మో హిట్లర్ చాలా దుర్మార్గుడు, కానీ బయటికి చెప్తే మాత్రం వాడు చంపేస్తాడు కాబట్టి మంచోడు అందాము అని అంటారు లోపల. 1 వీక్లోనే అంత సమర్థత ఉంటుంది ఈ గోబెల్స్ అనేటువంటి వ్యక్తికి. అంటే ప్రచారం ఎట్లా చేయొచ్చు, విషయాన్ని ఎట్లా మార్చొచ్చు మనము అనేటువంటిది. కాబట్టి దీనికి ప్రపంచం అంతటి కూడా నానుడు ఏమైపోయింది, గోబెల్స్ ప్రచారం అయిపోయింది అనమాట. గోబెల్స్ ప్రచారం అంటే ఉన్నదాన్ని లేనిదిగా, లేని దాన్ని ఉన్నదానిగా సృష్టించవచ్చు. కాబట్టి దాన్ని తీసుకొని ఇవాళ రేపు సమాజం లోపల ఈ కొంతమంది, నేను అందరిని అన్నాను, కొంతమంది యూట్యూబర్స్ కానీ, మీడియా ప్రచారాలు చేసేవాళ్ళు కానీ, పేపర్లో రాసేవాడు కానీ, విషయ పరిజ్ఞానం లేకుండా తనకు తోచినటువంటి విషయాన్ని, లేదా ఎక్కడో చోట కొంత చదివిన విషయాన్ని ప్రచారంలోకి తీసుకొని వస్తుంటారు. అది ఇప్పుడు బహుళ ప్రచారం అయ్యే వరకు అదే సత్యం అవుతుంది. కాబట్టి మన దగ్గర కూడా ఒక నానుడు ఏముంటుంది అని అంటే, సత్యము చెప్పులలో కాళ్ళు వేసుకునే లోపల అసత్యం ప్రపంచం అంతా చుట్టేసి వస్తుంది. అంత వేగంగా ఉంటుంది అసత్యం. ఈ అపోహ కూడా అటువంటిదే. కాబట్టి ఈ బ్రాండోలిని అనేటువంటి ఒక ప్రోగ్రామర్ ఇటలీలో చాలా 2013లోనే ఒక విషయాన్ని కనుక్కున్నాడు ఆయన. అందుకే దాన్ని బ్రాండోలిని లా అంటారు. లా. ఆ బ్రాండోలిని లా ఏం చెప్తుందంటే, డీబంకింగ్ ద మిస్ఇన్ఫర్మేషన్. అంటే ఒక అపోహ ఉంది, ఒక అబద్ధం ఉంది, ఒక ఫేక్ న్యూస్ ఉన్నాయి, దీన్ని డీబంక్ చేయాలి అని అంటే ఆ విషయం మంచిదానికి ఎంత టైం అయితే పడుతుందో సృష్టించడానికి, దానికి రెట్టింపులు అంటే 100,000 టైమ్స్ ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది ఆ అపోహను తీసేయడానికి. కాబట్టి చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఓ రకంగా ఈ మిస్ఇన్ఫర్మేషన్ను ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడానికి. కాబట్టి ఈ ఆహారం విషయంలో కూడా
ఈ అపోహలను సృష్టించడం, అవగాహన రాహిత్యంతో అపోహలను ప్రచారం చేయడం, దాన్నే పదే పదే చెప్పడం నుంచి గోబెల్స్ ప్రచారంలాగా అయిపోయాయి. కొంతమంది ఏమంటారు సార్ అంటే, చాలా బాగుంది వివరణ, మీరు ఎంతనే అన్నం తినండి కానీ ఈ యొక్క ఆసనం వేయండి, యోగాసనం, మీ పొట్ట క్షణాల కరిగిపోతుందని చెప్తుంటారు. నిజంగానే అసలు ఈ అన్నం విషయంలోనే తినొద్దు అని కొందరు, ఇంత తినాలని కొందరు, లేదు నెయ్యి వేసుకొని తినండి అని చెప్తారు. ఏది కరెక్టు? ఆసనాలు వేస్తే పొట్ట కరుగుతుంది నిజంగా అన్నం తిని? చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు సమాజం లోపల, మీరు జర్నలిస్టు, ప్రేక్షకులు కూడా చూసి ఉంటారు. మనకు చాలా కాలం క్రితం 2 విషయాలు గుర్తు చేస్తాను ప్రజలకి. ఒకటి రామర్ పెట్రోల్. ఆకుపసరతోటి పెట్రోల్ తయారు చేసిండు, వెహికల్స్ని పరిగెత్తిస్తున్నాడు. ఇక నీకు ఇంకా అసలు పెట్రోల్ కొనాల్సిన అవసరం లేదన్న స్థితిలో ఉంది. దానికి మీ మీడియా మిత్రులు కూడా బహుళ ప్రాచుర్యం చేశారు. సైంటిస్టులు అంతా ఒక విషయాన్ని కనుప్పుడు ఆహారం ఎంత తీసుకోవాలి, మీరు అడిగిన ప్రశ్నకి చిన్నపిల్లలు ఎంత తీసుకోవాలి, మధ్యవయస్కుడు ఎంత తీసుకోవాలి, ఎల్డర్లు ఎంత తీసుకోవాలనేటువంటి విషయాన్ని తీసుకురావడం కొరకు శాస్త్రజ్ఞులంతా కొన్ని సంవత్సరాలు కష్టపడతారు ఆ విషయాన్ని తీసుకురావడం కొరకు. వీడు ఒకే నిమిషం లోపల ఇది ఇట్లా వేసుకో, నువ్వు తీర్థం తీసుకో, లేకపోతే బోర్లో కూర్చో, అయిపోయింది, నీకు తగ్గిపోతుంది అని అంట. వీడి దగ్గర ఏమీ శాస్త్ర పరిశోధన లేదు, చేసింది లేదు. సో కాబట్టి విషయాన్ని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ రకమైన అభిప్రాయం రాదు. ఉదాహరణకు రామర్ పెట్రోల్ చెప్పాను, ఇప్పుడు మొత్తం పోయింది, రామర్ పెట్రోల్ లేదు. అట్లాగే సమాజం లోపల మీరు ఒక 15-20 ఏళ్ల క్రితం చూస్తే ప్రతివాడు ఆయిల్ పుల్లింగ్ చేసేవాడు. అవును, అప్పట్లో ప్రతివాడు నోట్లో వేసుకొని అదే పని. అసలు పని ఇడిచిపెట్టి ఆయిల్ పుల్లింగ్ ఏమిటయా? శాస్త్రం ఎక్కడుంది, ఎవిడెన్స్ ఎక్కడుంది దానికి? సో ఇటువంటి అపోహలు చాలా సృష్టిస్తారు. అట్లాగే ఇట్లా ఈ ఒక్క ఆసనం వేస్తే నీకు పొట్ట పోతుంది అని అంటే అసలు పొట్ట ఎంత తొందరగా వచ్చింది? చాలామంది గమనించేది ఏమిటంటే, మీరు కావాలంటే మీరు మీడియా మీరు గమనిస్తే జిమ్లలో కనుక పోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ కమ్స్ టు జిమ్ అంటే ఎక్కువ భాగం వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కారు. ఓన్లీ మీకు 10-20% ఉంటారు. మీరు కావాలంటే పరీక్షించుకోండి. మీరు జిమ్లకు వెళ్ళి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 20%-30% ఉంటారు. తతిమోళ్ళంతా ఫ్లూక్ అంటే 6 నెలలు వస్తాడు, ఇంక మానేస్తాడు, 3 నెలలు వస్తాడు, మానేస్తాడు, ఓ సంవత్సరం వస్తాడు, మానేస్తాడు. సో కాబట్టి 1 గంటలో కూర్చుంటే ఇది తగ్గిపోతుంది అనుకుంటే ఒక వ్యక్తికి పొట్ట పెరగడానికి కొన్ని నెలలు పడుతుంది, ఒక్క రోజులో రాదు. నువ్వు 1 కిలో ఆహారం తీసుకున్నంతలో రేపొద్దున వాడు ఊరిపోడు, చాలా టైం పడుతుంది. బాడీ కూడా దానికి సరైనటువంటి వ్యవహారం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓ రకమైనటువంటి అపోహలే, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి మాటలే. కాబట్టి వాటికి పెద్దగా ప్రాచుర్యం కూడా కల్పించకూడదు. మనం చేయాల్సిన పని ఏమిటంటే వాటి గురించి మాట్లాడకూడదు వాటి గురించి. సరే, వంట నూనెల విషయంలో ఈ నూనెలే రిఫైండ్ చేస్తున్నారు, ఇవి మంచివి కావు అని ఒక్కొక్క ఆర్గ్యూ. రెండవది, ఇది గానుగ చేసిన నూనె, నువ్వుల నూనె కానీ గానుగ బాగుంది అని అంటారు. మరికొందరు అంటారు అసలు ఆ విత్తనాల జీనోమే మాడిఫై అయిపోయింది, మంచి చెడులు ఏమున్నాయి అని చెప్పి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఏ శాస్త్రజ్ఞున్నో అడిగింటే సరైనటువంటి సమాధానం దొరికేది. అన్ఫార్చునేట్లీ ఏమిటి అని అంటే ఈ దేశంలోనే మొట్టమొదటి జీనోమ్కి వస్తాను నేను. భారతదేశంలో ఏ రకమైనటువంటి ఆహారానికి కూడా భారత ప్రభుత్వము జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ను అలో చేయదు. ఒక్క ఫుడ్ కూడా లేదు మన దేశంలో. ఇది చాలామందికి తెలియదు. ప్రతిదీ కూడా జెనెటికలీ మాడిఫై అయింది, మనం తినేది ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకుంటుంటారు. భారతదేశంలో ఇప్పుడు మనం మాట్లాడే క్షణానికి కూడా భారత ప్రభుత్వము ఏ రకమైనటువంటి ఆహారం ప్రపంచంలో ఎక్కడ ఉత్పత్తి చేసినా కూడా ఈ దేశంలోకి రానివ్వడు. జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అంటే తీసుకునే ఆహారానికి. అయితే మీరు అడగొచ్చు, బీటీ కాటన్ ఉంది మనకు. బీటీ కాటన్ కేవలం పత్తి ఉత్పత్తి కొరకు మాత్రమే దాన్ని వినియోగించిండ్రు, ఆహారంగా తీసుకోవడానికి వినియోగించలేదు. అయితే ఆయిల్ను వినియోగిస్తున్నారు ఇప్పుడు. అయితే ఆయిల్లో ఏమిటి అని అంటే ఇంత సూక్ష్మ పరిజ్ఞానం మామూలు వాడికి ఎక్కడ ఉంటుందో ఒక శాస్త్రజ్ఞుడికే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలి మనం. ఒక ఆయిల్లో ఒక జెనెటికలీ మాడిఫైడ్ అయినటువంటి ఫుడ్ ప్రోటీను ఆయిల్లోకి రాదు మనకి ఎప్పుడు. ఆయిల్ అంటే ప్యూర్గా ఉంటుంది ఆయిలే. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అది ఉన్నా కూడా కొంత అపోహనే ఉంది, దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచం అంతా కూడా. కాబట్టి అది ఒక రకమైన మిత్. ఈ దేశంలో జెనెటికలీ మాడిఫైడ్ జీనోమ్ మాడిఫైడ్ చేసినటువంటి ఫుడ్సే లేవు, మనం ఏవి ఆహారం తీసుకోము, భారత ప్రభుత్వం అలో చేయదు. ఇది మొదటిది. ఇక రెండో దానికి వస్తే గానుగ నూనె రిఫైన్డ్ ఆయిల్.
ఈ రెండిటి మీద మీరు అడిగారు ప్రశ్న. గానుగ నూనె మంచిదే, ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా గానుగ నూనెతోటే మనం అంతా బ్రతికాం, గానుగ నడిపించి. ఆ గానుగలో మళ్ళీ దానికి తెలకపిండి వచ్చేసింది, పక్కకు తీసుకొని దాన్ని పశువులకు వాడుకున్నారు, లేదా ఆహారంగా కూడా వినియోగించారు, ఆయిల్ను తీసుకున్నారు, ఏదో తనకు తెలిసిన పద్ధతి లోపల కొంత ఫిల్టర్ చేసి తీసుకోవడం మొదలుపెట్టిండ్రు. అయితే రెండు రకాల, ఒకటి లాభం ఉంది అని చెప్పిన, మరి నష్టం కూడా ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే భారతదేశం జనాభా మనం మాట్లాడుకునేటప్పుడు, మనం ముత్తాత తాత గురించి మాట్లాడుకునేటప్పుడు 30-40 కోట్లు ఉంటుంది, ఇప్పుడు 140 కోట్లు అయింది. నేను గానుగలోనే వేస్తా అంటే 1 కిలో వేస్తే గానుగ లోపల ఎంత నూనె వస్తుంది, అదే ఒక మిషన్లో తీస్తే ఆయిల్ ఎంత వస్తుంది అనేటువంటి అవగాహన రావాలి ఫస్ట్ మనిషికి. ఇక్కడ కేవలం మనం రుబ్బడం నుంచి, గానుగ ద్వారా తీసుకోవడం నుంచి పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేయడు, ఆయిల్ని కావలసినంత ఎక్స్ట్రాక్ట్ చేయడు. రెండవది, ఏవైతే కొన్ని కారకాలు ఉంటాయో మనుషులకు హాని కలిగించేవి కొన్ని, వాటిని అన్నింటినీ సరైనటువంటి ఫిల్టర్ కూడా చేయం మనం, అంటే పద్ధతి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహార శైలిలో కనుక చూస్తే. మూడవది, ఆ రోజటి జనాభాకు అక్కడ ఉన్నంత వరకు సరిపోయింది. సింపుల్గా మీకు అర్థం కావడానికి, ప్రజలకు అర్థం కావడానికి ఏం చెప్తానంటే, ఒక 60-70 ఏళ్ల క్రితం మీరు పోతే మన తెలంగాణలోనే తీసుకున్నా కూడా రైస్ మిల్లులు ఇంతగానం లేవు. ఓ 70 ఏళ్ల కింద మీరు పోయి చెక్ చేయండి, ఎందుకు లేవు? ఎవరు వాళ్ళు వడ్లు ఇంట్లో దంచుకున్నారు, తిన్నారు, దంపుడు బియ్యం. ఇప్పుడు మీరు నన్ను అడిగిన అనుకోండి, సార్ దంపుడు బియ్యం మంచిదా పాలిష్డ్ బియ్యం మంచిదా అంటే, దంపుడు బియ్యమే మంచిది, కానీ దంపుడు బియ్యానికి అవకాశం ఎక్కడుందయ్యా? ఈ జనాభాకు సరిపోయేటంత దంపుడు బియ్యం మనం చేయగలుగుతామా? అంత టైం ఉందా? 30 కోట్ల నుంచి 140 కోట్ల ప్రజలకు వచ్చినప్పుడు. కాబట్టి విషయం మంచిదే, కానీ ప్రాక్టికల్గా ఎంత పనికొస్తుంటుంది అన్నప్పుడు మనము పద్ధతి మారాం. ఒకప్పుడు మనం ఇక్కడి నుంచి పోవాలంటే నడుచుకుంటూ పోవాలను, సైకిల్ వచ్చింది, మోటార్ సైకిల్ వచ్చింది, కార్ వచ్చింది, విమానం వచ్చింది, రాకెట్ వచ్చింది. ఇది వేగం పెంచుతున్నది. అది మంచిదే అని అనేది దానికే పట్టుకొని కూర్చోలేం కదా మనము, దానికి తగ్గట్టుగా కూడా మారుతుండాలి. ఇవన్నీ కూడా శాస్త్ర పరిశోధనలు చేస్తారు, ఏది కూడా అల్లటప్ప వ్యవహారం ఉండదు సైన్స్ లోపల. ఉదాహరణకి గానుగది ఇంత చెప్పాను కదా, రిఫైన్డ్ ఆయిల్కి వస్తే కూడా ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ జరుగుతుంది, మిషన్ ద్వారా చేస్తాడు కాబట్టి. ఇప్పుడు పల్లీలనే తీసుకొని గానుగలో వేసింది, పల్లీలనే తీసుకొని రిఫైన్డ్ ఆయిల్ మన మిషన్లో తీసుకున్నది చూస్తే చాలా తేడా ఉంటుంది ఆయిల్ తీసుకోవడంలో. మరి లాభం ఎక్కువైతుంది కదా, ప్రజలకు కూడా ఉపయోగం కావాలి కదా, నీకు అంత ఉత్పత్తి కూడా కావాలి కదా, ఆ ఉత్పత్తి లేకపోతే ఇబ్బంది పడతాడు కూడా కదా. నీ జేబులో డబ్బులు ఉంటాయి, ఆయిల్ ఉండకపోతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ రోజటి కూడా భారతదేశం, ఈ రోజటి కూడా పల్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. కందిపప్పు సరిపోయినటువంటిది శాతంలో లేదు, భారతదేశం ప్రజలకు లేదు. ఒకప్పుడు ఎవరు పొలం వేసుకున్నారు, సరిపోయింది. మరి నీకు 140 కోట్లు అయినరు. వ్యవసాయం అయితే అంతేగా తక్కువ అవుతున్నది, నీకు ఫారెస్టేషన్ పోయింది, రియల్ ఎస్టేట్ పెరుగుతున్నది, రోడ్లు అవుతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఆహార ఉత్పత్తి దానికి సరిపోయినంత పెరిగిందా? జనాభాకు ఆహార ఉత్పత్తికి సమైనటువంటి పద్ధతిలో ఉందా? ఇవన్నీ చాలా పెద్ద విషయాలు మ్యాటర్ అయితే సామాన్యుడికి అపోహతోటి వాడికి అర్థం కాక ఇది బాలేదు ఇది బాగుంది అనేటువంటి నిర్ణయానికి వస్తాడు. ప్రభుత్వం అనేది, అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ, ఒక ఆహార పదార్థం ఉందంటే ఈ దేశం లోపల FSSAI అని ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. ఒక ఆహారం మార్కెట్లో వాడు అమ్మాలి అని అంటే వాళ్ళ లేబుల్ ఉండాలి. వాళ్ళ లేబుల్ లేకుండా ఆహారం అమ్మడానికి వీల్లేదు. ఆ లేబుల్ ఉంది అంటే ఫుడ్ సేఫ్ అని అర్థం. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ సేఫ్ అయితేనే అలో చేస్తుంది. ఇప్పుడే మీకు చెప్పాను, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అమెరికా నుంచి తీసుకొని వచ్చిండు అనుకోండి, ఎయిర్పోర్ట్లోనే పట్టుకొని లోపల వేసేస్తారు వాడిని. ఇట్ ఈస్ నాట్ అలౌడ్. గుర్తుపడతారా వ్యవస్థ? గుర్తుంది, మనకు మంచి టెక్నిక్స్ కూడా ఉన్నాయి దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి. సో కాబట్టి అది విషయం జరగనివ్వరు. అట్లానే ఈ గానుగ ఆయిల్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ అది మంచిదే, ఇది మంచిదే. ఎంత ఆయిల్ తీసుకుంటున్నావు పరిమాణం అనేటువంటిదే చాలా ముఖ్యం మనిషికి. అందుకే ఈ మధ్య కూడా ప్రధానమంత్రి కూడా ఒక చోట యోగా చేస్తూ ఆంధ్రాలో కొంచెం ఆయిల్ తగ్గియండి అయ్యా బాబు అని చెప్పాడు. అంటే మనుషులు కొంచెం మరీ ఏదైనా ఇంబ్యాలెన్స్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించమన్నాడు, అది విషయం. కానీ ఇక్కడ కొందరు చెప్తున్న మాట ఏమిటంటే, చెరకుడు ఉదాహరణ తీసుకుంటారు. చెరక సంహితలో ఈ మాట అన్నారు ఏమిటి, ఈ కాంబినేషన్లో ఉదాహరణకు తేనె పెరుగు కాంబినేషన్ మంచిది కాదు అని ఒక చర్చ బయట ఉన్నది. లేదా 4 కాళ్ళ జంతువులు తింటే ఆహారంలో పాలనేది మంచిది, కూరగాయలలో ఇవి తింటే మంచిది,
అని ఒక ఎట్లొచ్చిందో తెలియదు, ఒక ప్రచారంలో ఉంది. నిజానిజాలు ఏమిటి? ఒక విషయం ప్రజలకు క్లియర్గా అర్థం కావాలండి. చరక సంహితలో చరకుడు చెప్పిన తప్పు లేదండి. ఒక్క శబ్దం కూడా అపశబ్దం చెప్పలేదు ఆయన. గొప్పవాడు. చరకుడు రాశాడు. చరకుడు ఎవరికి రాశాడు? ఆహారపు అలవాట్లు అనేటువంటిది. చరకుడు ఒక పెద్ద వైద్యుడు, సుశ్రుతుడు ఒక పెద్ద వైద్యుడు. వీళ్ళంతా ఆహారాన్ని ఎట్లా తీసుకోవాలి అనేటువంటి విషయము వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి రోగికి దానికి అనుకూలంగా చెప్తారు. పేషెంట్ బట్టి చెప్పారు వాళ్ళు. ఉదాహరణకి మీరు ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ దేశంలో యావరేజ్ బాగా రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ టైం పేషెంట్కి ఇచ్చేది 2 నుంచి 3 నిమిషాలే, అంతకంటే ఎక్కువ ఇవ్వడు. అంటే ఆయనకు అవకాశం లేదు, అంతమంది ఉంటారు. యావరేజ్ టైం 3 నిమిషాల లోపల మీ యొక్క వ్యాధిని నిర్ణయించాలి, డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత మందులు రాయాలి, దానికి ఆహారం కూడా చెప్పాలి అనేటంత టైం ఇక్కడ ఉందండి, లేదు. కాబట్టి ఎక్కువ భాగం అలోపతి డాక్టర్లు డయాగ్నోసిస్కు ట్రీట్మెంట్కే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఈ చరక సంహిత మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏమిటంటే ఒక స్టెప్ అహెడ్ ఉంటారు తప్పకుండా వాళ్ళది. ఆయుర్వేదంలో వైద్యంలో ఆహారం చాలా ప్రాధాన్యత ఇచ్చిండు. కాబట్టి ఈ ఆహారం ఈ రకంగా వేసుకోవాలి అనేటువంటిది రోగికి చెప్పిండు. మీరు ఇట్లా వేసుకుంటేనే ఇది పద్ధతి, నేను ఈ రకమైన మందు ఇస్తున్నా కాబట్టి ఈ రకమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఈ కాంబినేషన్ మంచిది అనేటువంటిది ఆ విషయంలో మంచిదే, దాంట్లో ఏ రకమైనటువంటి డిబేట్ లేదు. విషయం అలా చరక సంహితను కోట్ చేసి సార్ సొంత కవిత్వం చెప్తాడు, అది ప్రాబ్లం. ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు మేము న్యూట్రిషన్ సైంటిస్ట్, నేను మీరు కూడా ఇప్పుడు మీరు మామూలు ఆరోగ్యంగా ఉన్నారు, మీ హిమోగ్లోబిన్ 15 గ్రాములు పర్ డెసిలీటర్ ఉందనుకుందాం కాసేపటికి. మీరు నన్ను అడిగిన అనుకోండి, సార్ నేను టిఫిన్ తిన్నాక చాయ్ తాగొచ్చా కాఫీ తాగొచ్చా అంటే తాగు అని చెప్పేస్తాను. మీరు అదే మీ స్టూడియోలోంచి ఒక వ్యక్తి, సార్ ఈయనకు 9 గ్రాములే ఉంది హిమోగ్లోబిన్, ఒక రిపోర్ట్ ఇది, ఈయన టిఫిన్ తిని చాయ్ తాగొచ్చా అంటే లేదబ్బా, ఆయన మాత్రం టిఫిన్ తిన్న తర్వాత గోళీలు వేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు మనకు 9 గ్రాములు 10 గ్రాములే ఉంది కాబట్టి ఛాయను 1 గంట సేపు 2 గంటలన్నా కనీసం మధ్యలో గ్యాప్ ఇవ్వమను. ఎందుకంటే ఛాయలో ఉండే పాలిఫినాల్స్ నువ్వు తీసుకుంటున్నటువంటి మందు ఐరన్ను అబ్జార్బ్ కాకుండా అడ్డం పడుతుంది నీ ఛాయ. కాబట్టి ఏం చెప్తాం మనము, ఈవెన్ న్యూట్రిషన్లోనైనా చరకుడు ఎట్లయితే చెప్పిండో ఆయన కాంబినేషన్స్కి ఈరోజు కూడా న్యూట్రిషన్లో కూడా మనం ఏం చెప్తున్నాము, రక్తహీనత ఉన్న అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వాడు మందు తీసుకుంటూ ఆహారంలో మళ్ళీ వెంటనే ఛాయ్ తాగడం నుంచి ఇవి వాటిని అబ్జార్ప్షన్ అడ్డుకుంటాయి. కాబట్టి కొంత గ్యాప్ ఇవ్వండి అంటే కాంబినేషన్ చెప్పినట్టే కదా. ఇక్కడ కూడా బాగా క్షుణ్ణంగా ఆలోచిస్తే న్యూట్రిషన్ సైంటిస్ట్ కూడా ఏం చెప్తున్నాడు, ఈ కాంబినేషన్లో ఇది వర్కౌట్ కాదు కాబట్టి దీన్ని కొంచెం గ్యాప్ పెట్టు అని చెప్తున్నాడు. ప్రతిదానికి ఆపాదించకూడదు అని నేను అంటున్నాను. అంటే ఇది ఎంత రీసెర్చ్ చేస్తారు, నేను చెప్పిన ఒక మాటలో కనీసం కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది ఆ విషయాన్ని తీసుకురావడానికి, రిజల్ట్ చెప్పడానికి. నిజంగా ఎంత డోస్ పనిచేస్తుంది, ఛాయ్తోనవుతుందా, కాఫీతో అవుతుందా, పాలతో అవుతుందా, ఇంకేదైనా ఆహారంతో అవుతుందా, ఇంత పరిశోధన చేసి అయ్యా ఛాయ్లో పాలిఫినాల్స్ ఉన్నాయి కాబట్టి అది ఐరన్ కొంచెం అడ్డుపడుతుంది కాబట్టి వీలైతే ఛాయ్ను కొంచెం పోస్ట్ పోన్ చెయ్యి అని చెప్తాను. కాబట్టి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అక్కడ. కాబట్టి కాంబినేషన్స్లో బ్యాడ్ లేదు, కానీ విషయ అవగాహన లేకుండా కాంబినేషన్స్ను సమాజం మీదకి రుద్దకూడదు. అది చేయాల్సినటువంటి పని. ఎక్స్పర్ట్స్ ద్వారానే విషయం తెలుసుకోవాలి. రెండవది, ఈ మధ్య అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, నేను ఛాయ్ బంద్ చేసినా నేను గ్రీన్ టీ తాగుతాను అంటారు. మరి ఛాయ్ ఒక అంశం. రెండోది, మీరు రోజుకో 2 కప్పుల కాఫీ తాగండి, మీ గుండె భద్రంగా ఉంటుందని చెప్తారు. ఏది కరెక్ట్, ఏది మనం? రెండవది, ఆ గుండె భద్రంగా ఉంటుందని చెప్పే యూట్యూబర్కి అసలు గుండె ఎక్కడ ఉంటుందో కూడా సరిగా తెలియదండి. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఒక పరిశోధకుడు చేసినటువంటి వ్యవహారంలో ఆ ఏరియా లోపల ఉండే డాక్టర్లు పరిశోధకులు అందరూ కలిసి ఆ విషయాన్ని చేసి దాన్ని తీసుకొని వస్తారు. ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. మామూలు ఛాయ్తో పోలిస్తే గ్రీన్ టీ ఉంది. డెఫినెట్గా నేను న్యూట్రిషనిస్ట్గా నేనేం చెప్తాను అని అంటే, మామూలు ఛాయ్ తాగేదానికంటే గ్రీన్ టీ తాగు అంటే అర్థం ఏంటి? నువ్వు నా పదాన్ని ట్విస్ట్ చేయదలుచుకుంటే సార్ ఛాయ్ వద్దన్నాడు అని చెప్పొచ్చు కావాలంటే. నేను అది చెప్పడం లేదు.
2 అడిగారు మీరు. మామూలు ఛాయ్లో ఎట్లా ఏం చేస్తాం మనం, డికాషన్ ఉంటుంది, పాలు ఉంటాయి, చక్కెర ఉంటుంది. దాంట్లో చక్కెర అంటే 1 చెంచా వేస్తే 5 గ్రాములు ఉంటుంది. ఒకరికి సరిపోదు, 2 వేసుకుంటాడు, 10 గ్రాములు చక్కెర, రైట్. యువతల పక్కకు వస్తే గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ భాగంగా వాల్యూమ్ ఎక్కువ తాగుతారు. ఇప్పుడు మామూలు ఛాయ్ తాగేవాడు 100 to 200 ml తాగుతాడు. గ్రీన్ టీ తాగేవాడు 1/2 లీటర్ కూడా తాగుతారు. దాంట్లో వేసుకుంటాడు, చక్కెర వేసుకోడు, పాలు వేసుకోడు. మీరు గమనిస్తే గ్రీన్ టీ వాడు డెఫినెట్గా గ్రీన్ టీ లాభం అవుతుంది. ఏమిటి, 2-3 విషయాలు చెప్తాను దాంట్లో. ఒకటి, చక్కెర లేదు, అనవసరపు ఎనర్జీ. చక్కెర న్యూట్రియంట్ కాదు, అనవసరం. 1 గ్రామ్ తీసుకుంటేనే 4 క్యాలరీస్ శక్తి ఇస్తుంది మనకు చక్కెర. నువ్వు అక్కడ 10 గ్రాములు వేసుకున్నాడు అనుకో, 40 గ్రాములు అంటే ఒక ఛాయ్ తాగితేనే 50-60 గ్రాములు, 50-60 క్యాలరీస్ శక్తి వస్తుంది వాడికి. ఎక్కువయ్యే కదా ఇప్పుడు మనుషులకు బరువు పెరిగిపోవడానికి కారణం, అది కూడా ఒక కారణం. అట్లాగే ఇప్పుడు గ్రీన్ టీకి వచ్చేటప్పటికి వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఎక్కువ తీసుకుంటాడు. శరీరానికి ప్రతినిత్యం కూడా కనీసం 2 లీటర్ల నీళ్ళు అవసరం. నువ్వు ఏ పద్ధతిలో తాగుతున్నావు అనేటువంటిది సెకండరీ. పోనీ గ్రీన్ టీలోనైనా వీడు నీళ్ళు తాగడం మొదలుపెట్టింది మంచిదే. రెండవది, గ్రీన్ టీ లోపల లాభం కూడా ఏముంటుంది అని అంటే, ఈ టీతో ఆ టీతో కూడా చూస్తే కనుక అందులో ఉండేటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్సే ప్రధానమైనటువంటివి. అయితే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే, గ్రీన్ టీ తాగడం నుంచి మెటబాలిక్ రేటు పెరుగుతుంది. కాబట్టి కొన్ని స్టడీస్ లోపల బరువు తగ్గడం కూడా చూపించాయి. అయితే బరువు తగ్గడం అనేటువంటి విషయం కూడా ఓవరాల్గా చూడాలి మనిషి. ఒక్క గ్రీన్ టీ తాగితేనే తగ్గిపోడు, దానికి తగ్గినటువంటి వ్యాయామం చేయాలి, దానికి తగ్గటువంటి వేరే ఆహార పదార్థాలలో వచ్చేటువంటి కెలరీస్ని కూడా లెక్క కట్టాలి. ఉదాహరణకు నేను 100 ml రోజు నూనె వేసుకుంటా, ఇంత చికెన్ తింటా, గ్రీన్ టీ మాత్రం ఒక కప్పెడ తాగుతా, బరువు తగ్గుతానని జిందగీలో తగ్గడు అట్లా. కాబట్టి గ్రీన్ టీ లాభమే, హైడ్రేషన్ ఇస్తుంది, పాలిఫినాలిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఎపిగాలో క్యాటెచిన్ గ్యాలేట్ అనేటువంటి ఒక మూలకం, ఒక బయోయాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. చాలా ఉపయోగం, అంటే యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తాయి. అది ఈ టీలో కూడా ఉన్నాయి, మామూలు టీలో కూడా ఉన్నాయి, దాంట్లో కూడా. దానికంటే కొంచెం బెటర్ వాట్లల్లో ఉన్నటువంటి అవకాశం అయితే గ్రీన్ టీలో ఉంది. కానీ గ్రీన్ టీ ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అని చక్కెర లేదు దాంట్లో. ఈ గ్రీన్ టీలో కూడా చక్కెర వేసుకుంటా అంటే అది వాడి కర్మ. సార్, ఒకటి ప్రచారంలో మరొక అంశం, పైనాపిల్ ముక్కను గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని తాగితే మీ శరీరంలో విటమిన్స్ లోపం ఏమి ఉన్నాయో, ఇప్పుడు దానికి క్యాన్సర్ ఉందనుకోండి, దానికి నివారణ మంచి మందు, ఇది మంచి విరుగుడు, ఇది తినండి అని చెప్తారు. మీకు ఐరన్ లోపం ఉంది, ఈ పండు తినండి అని చెప్తారు. దీంట్లో నిజాలు ఏమిటి? బేసికల్గానండి, అసలు పైనాపిల్ తీసుకోవడం నుంచి ఐరన్ పెరగదండి. రెండోది, వేడి నీళ్ళల్లో వేసుకొని క్యాన్సర్ తగ్గుతుంది అనేది ఎక్కడ స్టడీ కూడా లేదండి. ప్రధానంగా మనకు ఈ పైనాపిల్లో బ్రోమోలిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి. అంటే నువ్వు ఎంత క్వాంటిటీ తీసుకున్నావు అనేది మ్యాటర్ అవుతుంది కదండి. ఇప్పుడు ఉదాహరణకి అర్థం కావడానికి చెప్తాను. ఓ టీ ఇచ్చిండ్రు, ఇందులో చక్కెర వేయకుండా ఇచ్చిండ్రు, తీయగలేదు అని అంటే చక్కెర కొంచెం అంటే ఒక్క రాయి వేసిండు అనుకో, షుగర్ సరిపోయిందా నీకు? సరిపోదు. అంటే డోస్ ఏం మ్యాటర్ అవుతుంది. ఈవెన్ అమృతమైనా కూడా సరి అయినటువంటి డోసులో కనుక తీసుకోకపోతే పనిచేయదు. మందైనా సరే, అందుకే డోసు మ్యాటర్ అవుతుంది. ఆహారమైనా డోస్ మ్యాటర్ అవుతుంది, ఆహారంలో ఉండే మాలిక్యూల్స్ అయినా డోస్ మ్యాటర్ అవుతుంది. జస్ట్ బికాస్ దాంట్లో వేసుకొని తాగితే క్యాన్సర్ రాకుండా ఉండడం అనేటువంటిది భ్రమనే. సార్, ఇక్కడ నీళ్లు తాగే విషయంలో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగుతారు. అవి మామూలు నీళ్ళు తాగడానికి ఆ నీళ్లకు తేడా శరీరం పైన ప్రభావం ఎట్లా చూపిస్తుంది? ఫస్ట్ ఆల్కహాల్ తీసుకోవడమే డేంజర్ అండి మనిషికి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు అన్నీ కూడా ఏం చెప్పాయంటే, అత్యంత డేంజర్ అయినటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అని అంటే అందులో ఆల్కహాల్ ప్రథమం. అయ్యో సార్, మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదన్నా పేపర్లో ఏదన్నా ఇంకో ఆరోగ్య సూత్రాలను అది ప్రింట్ టీవీని ఎక్కడ చూడండి, కొంత లిమిట్గా విసికి మంచిదే, ఈ బీరు వలన బోలెడు ప్రయోజనాలు ఇట్లా కనబడుతూ ఉంటాయి. అవి ఫ్రెంచ్ పారాడాక్స్ అని ఒక పదం. పారాడాక్స్, ఫ్రెంచ్ పారాడాక్స్ అంటే ఆ రోజుల్లో, అంటే 1960s 70s లోపల ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సర్వే ఆధారంగా, అంటే హెల్త్ సర్వే ఆధారంగా చూస్తే ఫ్రెంచ్ పాపులేషన్లో గుండె జబ్బులు తక్కువ ఉన్నాయి అని తేలింది విషయం.
అంటే వేరే వాళ్ళతో పోలిస్తే ఫ్రెంచ్ పాపులేషన్కు గుండె జబ్బులు తక్కువ ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు కాదు, అప్పట్లో అదే 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 వెంటనే ఏం డిరైవ్ చేసినారు, ఏం కారణం ఉంటుంది, వాడు మనిషే మనం మనిషే కదా అంటే వాడు తీసుకునే ఆహార విహారాలలోనే అలవాట్లు. ఫ్రెంచ్ పాపులేషన్ అంతా కూడా వైన్ తీసుకుంటున్నారు. వైన్, ఆ వైన్లో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇంతకుముందు ఛాయ్లో చెప్పాను నేను మీకు, టీలో కూడా పాలిఫినాల్స్ ఉంటాయి ఒక రకమైనవి, వైన్లో కూడా ఇంకో రకమైనవి ఉంటాయి. ఉదాహరణకు క్వెర్సిటిన్, అక్కడ ఎపిగాలోకాటిచిన్ గ్యాలెట్ అని చెప్పాను ఛాయ్లో, ఇక్కడ క్వెర్సిటిన్ అనే మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఇవి డెఫినెట్గా కార్డియోటానిక్, అంటే గుండెకు చాలా మంచివి వైన్లో ఉండేవి. కాబట్టి వెంటనే కూర్చొని ఆ రోజటుకున్న ఎవిడెన్స్ ఆధారంగా ఏం నిర్ణయించిండ్రు అంటే ఫ్రెంచ్ పాపులేషన్లో గుండె జబ్బులు తక్కువగా ఉండడానికి కారణం వైన్ తాగడమే అని నిర్ణయించుకున్నారు. వచ్చింది. దీన్ని ఏమంటాం, అసోసియేషన్ అంటాం. సైన్స్లో 2 రకాలు ఉంటుంది ఎప్పుడు కూడా, ఒకటి అసోసియేషనా, రెండోది కాజల్ ఎఫెక్టా. అసోసియేషన్కు ఎవిడెన్స్ అంత స్ట్రాంగ్గా ఉండదు సైన్స్, కొంతవరకే. కాజల్ ఎఫెక్ట్ మీదనే చూస్తాం ఎప్పుడు కూడా పరిశోధన లోపల. ఇది అసోసియేషనే. ఏం కనుక్కున్నాడు, ఫ్రెంచ్ పాపులేషన్లో గుండె జబ్బులు తక్కువ, ఏం తీసుకుంటున్నాయంటే వైన్ తాగుతున్నారు వేరే వాళ్ళతో పోలిస్తే అని. కాబట్టి వైన్ ఏదో ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి వైన్ మంచిదే, కాబట్టి ఒక పెగ్ వేసుకుంటే మంచిదే అనేటువంటిది మెల్లిగా సమాజం లోపల వచ్చేసింది. అయితే ఈరోజు ఫ్రెంచ్ పాపులేషన్ చూడండి, మరి అదే ఉండాలి కదా సిద్ధాంతం, ఏమీ లేదు. ఫ్రెంచ్ ఓడికి ఇంకోడికి తేడా లేదు గుండె జబ్బులకి. ఏమి కారణం, ఎప్పుడైతే నువ్వు మంచిదే అని చెప్తాడో, దేవాలయానికి పోతే స్వామి తీర్థం ఒక చిన్న స్పూనే ఇస్తాడు అంతే, ఒక గంగాళం ఇచ్చిండు అనుకోండి, దానికి విలువ కూడా ఉండదు. అట్లనే ఇప్పుడు ఈ వైన్ కూడా ఒక పెగ్గు తిన్నాడా, ఒక పెగ్గు వేసుకున్నాడా, ఏది వేసుకున్నాడు, మంచిది అని ఎవరికల్లా ఏం చేస్తారు, వేరే పదార్థాలన్నీ బంద్ చేసి ఇది తాగడం మొదలు పెడతాడు మనిషి. అట్లాగే ఈ ఎవరైతే చాలామంది పాపం ప్రియులు ఉంటారో, ఆల్కహాల్ ప్రియులు, వాళ్ళకి కారణం కావాలి, ఇది దొరికిందట కాబట్టి, ఇది మంచిదట కాబట్టి ఇది తాగు, గుండెకి మంచిది, ఇది క్యాన్సర్ రాకుండా ఉంటుంది, ఇట్లా కారణాలన్నీ వెతుకుతుంటాడు మనిషి. సో కాబట్టి ఇది కూడా ఒక పెద్ద అపోహనే అనేటువంటిది ప్రూవ్ చేసి ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిస్టులు, హెల్త్ ప్రొఫెషనల్స్, డాక్టర్సు ఆల్కహాల్ ఏ రకంగా కూడా మంచిది కాదు, ఆల్కహాల్ అనేటువంటిది లివర్ను పాడు చేస్తుంది. ఇంకొకటి కూడా మీరు అడిగాడు, నీటితో పాటుగా నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు, దాని వ్యవహారం అని. మీకు ఉదాహరణ చెప్తాను. 1 గ్రాము చక్కెర తీసుకుంటే 4 క్యాలరీస్ వస్తుంది, 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే 4 క్యాలరీస్ వస్తుంది, 1 గ్రామ్ ఆల్కహాల్ తీసుకుంటే 7 క్యాలరీస్ వస్తుంది. వీడికి తెలియకుండానే, అందుకొరకు మీరు మందుబాబులను కనుక చూస్తే ఎక్కువ భాగం బరువు ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఎందుకు, నేనేం తినలేదంటాడు, కానీ సార్ 100 ml తీసుకుంటేనే 700 క్యాలరీస్ వచ్చేసింది. 1 గ్రాముకే 7 క్యాలరీస్ వస్తుంది ఆల్కహాల్. కాబట్టి లివర్ సిర్రోసిస్ అనేటువంటిది, ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ అనేటువంటిది ప్రపంచాన్ని మొత్తం ఊపేసింది మందుబాబులతో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, ఇది క్యాన్సర్కు దారితీస్తుంది, కార్డియోవాస్కులర్కి కూడా చాలా ప్రమాదం ఇది అనేటువంటిది. ఆల్కహాల్ లోపల ఉన్న ఈ కారకం మంచిది కానీ ఆల్కహాల్ మంచిది కాదు అనేటువంటిది డిసెక్ట్ అవుట్ చేసిండ్రు. వైన్లో ఉండేటువంటి క్వెర్సెటిన్ ఏదైతే చెప్పినో నేను ఇప్పుడు, అది గుండెకు మంచిదే, కానీ దాన్ని దేని ద్వారా పంపిస్తున్నావు, ఆల్కహాల్ ద్వారా పంపిస్తున్నావు, ఇది మంచిది కాదు అనేది నిర్ణయించింది. నువ్వు క్వెర్సెటినే తీసుకోవాలి, గుండె బాగానే ఉండాలి అంటే రోజుకొక పొమగ్రనేట్ తిను, దానిమ్మ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనం ఏదైతే వైన్ అనుకుంటున్నామో, లేదా ద్రాక్ష పళ్ళు తిను. చాలా పళ్ళల్లో ఈ రకమైన పాలిఫినాలిక్ కాంపౌండ్ ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం 100 గ్రాముల పళ్ళు, రకరకాల పళ్ళు తినేవాడికి గుండె జబ్బులు కూడా తక్కువ వస్తాయి. అట్లా మనిషి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కానీ వాహకం ఏదైతే ఆల్కహాల్ ఉందో అది చెడ్డది అనేటువంటిది బియాండ్ డౌట్ ప్రూవ్ చేసిండ్రు. ఇక్కడ చాలామంది మాట్లాడుకునేది, జనాభా పెరిగింది, పెరిగిన జనాభాకు అనుగుణంగా మటనో, చికెనో, కూరగాయలు, ఆకుకూరలు ఇవ్వాల్సి వచ్చింది. ఇవి హైబ్రిడ్ అయినాయి, హైబ్రిడ్ తినడం వలన కూడా రోగాలు వస్తున్నాయి అని ఒక చర్చ ఉంది. మరి దీనికి ఒకవేళ హైబ్రిడ్ అయితే రోగాలు వస్తే దానికి మన విరుగుడు ఏమిటి, ఇందులో భ్రమలు వాస్తవం ఏమిటి? మొట్టమొదటిది భ్రమనే, ఫస్ట్. అవునా? మొత్తం భ్రమనే. ఎందుకంటే ఉదాహరణకి ఈ మొట్టమొదటే చెప్పాను నేను నా ఇంట్రడక్షన్లోనే మీకు,
జనాభా పెరుగుదలకు సరిపోయినంత ఆహార ఉత్పత్తి అవుతున్నదా? కాకపోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మీకు ఒక ఆహారం కావాలంటే జేబులో డబ్బులు తీసుకుందాం అంటారు, కానీ ఉత్పత్తి చేసేటువంటి రైతు దగ్గర ఉత్పత్తి కావడం లేదనుకోండి, మీ దగ్గర డబ్బులుండి ఉపయోగం లేదు కదా. అవును. అందుకప్పుడు అగ్రికల్చర్ సైంటిస్టులు అంతా ఏం చేసిండ్రు, అయ్యా వ్యవసాయపు భూమి ఏమో తగ్గిపోతున్నది, జనాభానేమో పెరిగిపోతున్నది, కాబట్టి ఈ ఉన్న భూమిలోనే దీన్ని అధిక ఉత్పత్తి ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది సైంటిస్టులకు. ఒక చెట్టుకు 100 కాయలు కాసే బదులు 200 కాయలు కాయడం మొదలు పెట్టించిండు అనుకోండి, ఏదో ఒక పద్ధతిలో జనాభాకు సరిపోతుంది, ఆకలికి లేకపోతే వాడు సరిపోతుంది. శాస్త్రం చెప్పేవాడు అంటే ఫేక్ న్యూస్ చెప్పేవాడు, అపోహలలో ఉండేవాడు, అది అయితే బాగుండు అని అంటే అది 2 కాయలు ఇస్తుంది, మీ ఇంటోళ్ళకే సరిపోదు. హైబ్రిడ్స్ అన్ని డెవలప్ చేసిండ్రు అంటే ఎన్నో వందల సంవత్సరాలు శ్రమ చేసి అగ్రికల్చర్ సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల హైబ్రిడ్స్ని పట్టుకొని వచ్చి దాని ఉత్పత్తి పెంచగలిగినారు, జనాభాకు సరిపోయినంత తీసుకున్నారు. మీరు చూస్తే నిన్న పేపర్లో కూడా భారతదేశంలో ఇప్పుడున్న మన వరి మనకు కేవలం 300 నుంచి 400 మ్యాక్సిమం వరి విత్తనాలు అంటే వరి వస్తుంది మన ఒక చెట్టుకు. అదే చైనా వాడి దగ్గర 600-700 వస్తున్నదట గింజలు. ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు కూడా దీన్ని 1000కి తీసుకుపోదామని ఆలోచిస్తున్నాడు. ఉత్పత్తి పెరగడం నుంచి జనాభా పెరిగినా కూడా సప్లై చేయగలుగుతారు. అంటే ఒకదానికి ఇన్ని వస్తాయి మరి గింజలు 1000 అంటే 1000 వస్తాయి. సో కాబట్టి ఈ హైబ్రిడ్స్ చేయడం నుంచి న్యూట్రిషన్ పరంగా ఏ రకమైన ఇబ్బంది లేదు. న్యూట్రిషన్ శాస్త్రజ్ఞులు కూడా చూశారు వాటిలో. మీకు ఉదాహరణకు చెప్తాను, మామూలుగా మన తెలంగాణ ప్రాంతం లోపల మామిడి పళ్ళు తినాలి అని అంటే బంగినపల్లి తెలుసు, బెనిషాన్ తెలుసు, దశేరి తెలుసు, ఒక 3-4. మీరు ఈ సంగారెడ్డికి చాలామందికి తెలియదు. సంగారెడ్డికి వెళితే 650 నుంచి 750 రకాల మామిడి పళ్ళు ఉంటాయి సంగారెడ్డి. 100 రకాలు. వాటన్నిటి మీద కూడా నేను పరిశోధన చేశాను, ఒక డాక్యుమెంటరీ కూడా రాశాను. అంటే ఏ పండులో ఏ రకమైన పోషక విలువలు ఉంటాయని. తెలంగాణలో ఉండేవాళ్లే కూతవేడు దూరంలో ఉన్న సంగారెడ్డిలో 700 రకాల మామిడి పళ్ళు ఉన్నాయని, లక్నో గినక వెళితే 1000 రకాల మామిడి పళ్ళు ఉన్నాయనేటువంటిది చాలామందికి తెలియదు. ఇటువంటి అవగాహన పెంచుకోవాలి. రాదర్దేనా అది తింటే ఇదవుతుందట, అది తింటే ఇదవుతుందట, తినకూడదట, ఉండకూడదట. ఉన్నదాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన వస్తే 650. ఇప్పుడు నేనున్నానంటే నేను కనీసం ఒక 6-7 సంవత్సరాలు పనిచేసిన దాని మీద డెఫినెట్గా 600-700 రకాల పళ్ళు కూడా నేను తిన్నా, అనివార్యం. సో కాబట్టి మనిషి అవకాశం, ఇప్పుడు చూడండి ఒకటే చెట్టు ఉంది అని అంటే దానికి అన్ని రకాల చెట్లను 100 రకాల చెట్లను ఉత్పత్తి చేయగలుగుతున్నాడు శాస్త్రజ్ఞుడు. అది కూడా ఒక పెద్ద శాస్త్రం అగ్రికల్చర్ సైన్స్ అనేటువంటిది. సో కాబట్టి ప్రజల కోసమే చేస్తాడు, దాంట్లో సేఫ్టీ చూస్తాడు, అనుగుణంగా ఇవన్నీ రకాలైన పరిశోధన జరుగుతుంది. మళ్ళీ న్యూట్రిషన్ కూడా మేము చూస్తాం దాంట్లో ఎంత బాగుంది ఏమిటి అనేటువంటిది. అటువంటి వాటిని జనసామాన్యంలోకి విడుదల చేస్తారు. ఎప్పుడెప్పుడు మీరు చూస్తుంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి లేకపోతే ఎవరో ఒక పెద్ద నాయకుడు మనకు విడుదల చేస్తుంటాడు హైబ్రిడ్స్. సో ఇవన్నీ కూడా మంచివే, కానీ అపోహనే అది కూడా అని చెప్తున్నారు. సార్ చాలామంది ఈ మధ్య అంటున్నారు, రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే చెమట వస్తే కనుక అది ఎంతో కొంత రోగాన్ని నివారిస్తుంది, శరీరానికి మంచి చెమట రావాలి, ఏదో రూపంలో చెమట రావాలి. పొద్దున్నే కొందరేమో వేడి నీళ్ళు తాగి కూర్చుంటారు, చెమట వస్తుంది, మరి అది ఎక్సర్సైజ్ అయినా. కొందరేమో ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్తారు, సైక్లింగ్ చేస్తారు, చాలా రకాలు చేస్తుంటారు. ఏది మంచిది? ఈ ఒక్క విషయం మంచిగానే ఉంది, అపోహలే చాలా చక్కగా ఉంది. ఒకవేళ ఉంటే కనుక అవగాహన, మనిషికి వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రోజుకు 1 గంట ఇనుక చేస్తే, చెమట చెట్టట్టుగా ఇనుక చేస్తే వాడు సుదీర్ఘకాలం బతకడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదు. మళ్ళీ ఆహారం కూడా చూసుకోవాలి, అది ఎప్పుడు రైడరే నేను చెప్తున్నాను, అది ఉంది. అయితే మీ చెమట వచ్చితే చాలు నేను కూర్చుంటున్నా అని మళ్ళీ మీ ప్రశ్నలో కొంత అంతరార్థం చెప్పినారు. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, ఇక్కడ నేను కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా 2-3-5 గంటలు కూర్చుంటా, మీరు ఫ్యాన్ బంద్ చేసినారు, ఏసీ బంద్ చేసినారు అనుకోండి, చెమట వస్తుంది. దీని నుంచి నాకు ఎనర్జీ తగ్గేది ఏముండదు. కాబట్టి ప్రతినిత్యం కూడా మనిషి ఏం చేయాలి, కనీసం అరగంట నుంచి గంట లోపల ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామం, ఏది వీలు కాకుంటే కనీసం వాక్ చేయడం, మెడిటేట్ చేయడం, యోగా చేయడం, ఇట్లాంటివి తప్పకుండా అభ్యాసం చేసుకోవాలి. అది ఏ వయసుతోటి సంబంధం లేకుండా. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మనకు అందుకొరకే ఓ రకంగా ఈ రకమైన సమస్యలు ఏర్పడడానికి కూడా కారణం ఏమిటి? ఇప్పుడు మీరు
మీరు మీ మైకుని తీసుకొని మీ వీడియోగ్రాఫర్ని తీసుకొని పల్లెటూరులోకి కనుక వెళ్తే ఒక స్కూల్కి వెళ్తే మీకు పెద్ద గ్రౌండ్ కనిపించి పిల్లలు ఆడుకుంటుంటారు. మీరు అదే హైదరాబాద్లోకి మైక్ తీసుకొని పోండి, మీకు మైక్ పట్టే ప్లేస్ కూడా ఉండదు, అక్కడ గ్రౌండ్ అనేదే ఉండదు. వాడికి వ్యాయామం ఎక్కడుంది? చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, కొత్తగా చేసుకోమంటే రాదు. కాబట్టి ఈ అభ్యాసం అనేటువంటిది కూడా చిన్నప్పటి నుంచే నేర్పాలి. కాబట్టి స్కూల్లో గ్రౌండ్ పెట్టిండ్రు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్లో గ్రౌండ్ లేకుండా పర్మిషనే ఇవ్వకూడదని ఉంటారు. మీ జర్నలిస్టులు అది ఒక్కరోజు చూపియరు. వ్యాయామం కొరకు గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, ఉంటేనే పర్మిట్ చేయాలి, లేకపోతే స్కూల్ నడపనీయకూడదు అనేటువంటి నియమం ప్రభుత్వంలో ఉంది. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది సార్? అదో డిస్కషన్. ఓకే, అంటే దానికి మీరు ఒక గవర్నమెంట్ లేకండి, జర్నలిస్టులో కూడా చేయాల్సిందే డెఫినెట్ గా. అంటే మీరు అవేర్నెస్ తీసుకురావాలి సమాజంలో. మరి ఎందుకు పెట్టిండు వాడు ఆ రూల్? ఎందుకు పెట్టిండు? వ్యాయామం చేయాలనేది ఎందుకు పెట్టిండు? ఆరోగ్యంగా ఉండడం కొరకే వ్యాయామం చేయాలి. ఇప్పుడు అదే మీరు మొట్టమొదటి వేసిన ప్రశ్నకి దీన్ని కనుక మనం లింక్ చేస్తే, ఓ 50 ఏళ్ల క్రింద 70 ఏళ్ల క్రింద ఈ వ్యాయామం చేయాల్సిన అవసరం లేకుండే మనిషికి. ఎందుకంటే పొద్దున్న లేస్తే వ్యాయామమే. మీరు పల్లెటూరుకి వెళ్తే వ్యవసాయానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచిపోయేవాడు, పొద్దున్నే లేచి వచ్చేవాడు, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కూడా వెళ్ళి చూసుకునేవాడు, రాత్రిపూట పడుకొని మళ్ళీ పొద్దున్నే వచ్చేవాడు. నిరంతరం వ్యాయామంలోనే ఉన్నాడు మనిషికి తెలియకుండా. నీవు అసలు పని మానేసినావు కాబట్టి వ్యాయామం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ చెప్పాల్సి వస్తున్నది మనకు. కాబట్టి గంట వ్యాయామం చేయగలిగిన వాడు చాలా కాలం బతుకుతాడు. అది అపోహ కాదు, చాలా మంచిదే. మన జనబాహుళ్యంలోకి దాన్ని బాగా తీసుకువెళ్లాల్సినటువంటి విషయం. సార్ ఒకటి 50, 60, 70 ఆ వయసుల వారు పిండి పదార్థాలు మంచివే. ఈ మధ్య ఆర్కలు, కొర్రలు, మన బియ్యము, మిల్లెట్స్, ఆర్క బియ్యం చాలా దొడ్డుగా ఉంటాయి, రౌండ్ ఉంటాయి. అవి ఇంత తింటేనే మళ్ళీ సాయంత్రం ఆకలి కాదు. మరి పెద్ద వయసు వారికి మిల్లెట్ మంచిదే అన్నట్టు. మరి అంత పెద్ద వయసు వారు తినొచ్చునా అవి? సమాజం లోపల సమస్య ఏమిటంటే ఈ అపోహల జతకు ఒకటి మంచిది అని మనం పేరు పెట్టినామనుకోండి, దానికి జనం అంతా దానింబడే ఉంటారు. ఇక ఇప్పుడు కొర్రలు మంచివి అని చెప్పినాను అనుకోండి, నేను నా ఉపన్యాసంలో అన్నీ వదిలేసి కొర్రలు తినడం మొదలు పెడతాను. కాబట్టి మేము న్యూట్రిషనిస్ట్కి ఏం చెప్తున్నా అంటే, ఏ ఒక్క దాన్ని కూడా హీరో చేయొద్దు, హీరోయిన్ చేయొద్దు. మీకు ఉదాహరణకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, సినిమా యాక్టర్లను చూస్తే ఆయన సూపర్ స్టార్ అంటారు, ఒక ఆయన మెగా స్టార్ అంటారు, మెగా సూపర్ స్టార్ అంటారు, పవర్ స్టార్ అంటారు. ఇట్లా ఉన్న 10 మంది 10 స్టార్లే ఉన్నారు. కాబట్టి ఓ రకంగా సినిమా వాళ్ళు తెలివైన వాళ్ళు. లేకపోతే అందరు పోతే ఒక్కడే మిగిలితే వీడు స్టార్ కాదా అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుందా రాదా? కాబట్టి ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ప్రతి స్టార్కు. కాబట్టి ఫుడ్ని ఎందుకయ్యా మళ్ళీ స్టార్ చేసి ప్రతిదాన్ని స్టార్ చేసుకుంటూ రావాలి? కాబట్టి ప్రతి ఫుడ్డే స్టారే, ఏ ఒక్కటి ప్రత్యేకమైన స్టార్ ఉండదు. కాబట్టి మిల్లెట్ అయినప్పటికి కూడా అది మన ఆహారంలో భాగమే, అదే ఆహారం కాదు. ఉదాహరణకి జాతీయ పోషకాహార సంస్థ ఏం చెప్తున్నదంటే, 2000 కిలో క్యాలరీస్ ఎనర్జీ తీసుకోగలిగేటువంటి యావరేజ్ మనిషికి ప్రతినిత్యం కూడా 250 గ్రాముల సీరియల్స్ అంటే రైస్ కానీ, వీట్ కానీ, మిల్లెట్స్ కానీ తీసుకోవాలి అని ఒక లెక్క, ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఆ 250 గ్రాములలో కేవలం ఒక 80 గ్రాములు చాలయ్యా మిల్లెట్స్, పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ అని క్లియర్గా జాతీయ పోషకాహార సంస్థ చెప్పేసింది. కాబట్టి మిల్లెట్స్ అనేది నీ బ్యాలెన్స్డ్ డైట్లో ఒక పదార్థమే, అదే మొత్తం పదార్థం కాదు. అయినప్పుడు ఏమైపోతుంది? ఇంబ్యాలెన్స్ అవుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తుంది. అది పెద్ద సబ్జెక్ట్ అనుకోండి మళ్ళీ. కాబట్టి కొర్రలు మంచివే. ఇప్పుడు మీరు అడిగిన ఒక్కదానికి విషయానికి వస్తే, ఇప్పుడు ఉదాహరణకి రైస్ వర్సెస్ కొర్రలే తీసుకుందాం. మనకు రైస్ ఏమైపోయింది? ఒక 50-60 సంవత్సరాల క్రితం మనకు దంపుడు బియ్యం తిన్నాం కాబట్టి అందులో పొట్టు బాగుంది, ఫైబర్ ఎక్కువ ఉంది, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆకలి కూడా తక్కువ ఉంది కంపారిటివ్లీ, ఫైబర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు తినేటువంటి పాలిష్డ్, హైలీ పాలిష్డ్ రైస్ లోపల హార్డ్లీ 2 నుంచి 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే కొర్రలు తీసుకుంటే 10 గ్రాముల దాకా కూడా మీకు ఫైబర్ వస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారము మెల్లగా అరుగుతుంది, సెటైటీ వస్తుంది, సేషియేషన్ అంటాం ఇంకోటి ఇంగ్లీష్లో. అంటే ఒక తినేటువంటి మీల్కు రెండో మీల్కు టైం ఎక్కువ జరుగుతుంది. అందుకొరకు మీరు వెనకటి వాళ్ళల్లో కనుక చూసుకుంటే, రైతులనే మనం కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఓ 50-60 ఏళ్ల క్రితం చూస్తే గ్రామీణ ప్రాంతంలో రాగంబలో జొన్నంబలో తాగి వ్యవసాయానికి వెళ్ళాడు. వెళ్తే ఫైబర్ బాగా ఉంది కాబట్టి చాలా సస్టైన్ అయింది ఆయనకు ఆ ఎనర్జీ, చాలాసేపు పని చేసుకొని మళ్ళీ రాగలిగి మధ్యాహ్నం భోజనం చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు సన్న బియ్యం చాలా పాలిష్డ్ రైస్ తీసుకుంటే త్వరగా ఆకలి అవుతుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి కొర్రలు అనేవి రైస్ మీద పోల్చుకుంటే ఎప్పుడైనా కూడా బెటరే.
కానీ మళ్ళీ అండర్లైన్ చెప్తున్నా సార్ కుర్రల కంటే రైస్ కంటే కుర్రలు బాగా అన్నాడని మొత్తం రైస్ బంద్ చేయకూడదు. ఆహారంలో అది ఒక పదార్థంగానే ఉండాలి, 1/3 మాత్రమే ఉండాలి మిల్లెట్స్ అయినా కూడా అనేటువంటిది క్లియర్గా రికమెండేషన్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం తీసుకునే ఆహార విషయంలో ఉన్న అపోహలు వాస్తవాలు ఏమిటనే వాటికి సంబంధించి చాలా వివరంగా విస్తారంగా వారు ఇచ్చిన సమాధానాలు చేసిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.